వెల్కమ్ టు హిట్ టీవీ. హిట్ టీవీలో కొన్ని హెల్త్ అండ్ బ్యూటీ టిప్స్ మాట్లాడుకుంటూ ఉన్నాం రెగ్యులర్గా. సో ఇది చాలా మందికి యూస్ఫుల్. ఈ మధ్య కాలంలో మనం చాలా వరకు వింటున్న టాపిక్ మాట్లాడబోతున్నాను. అదే హార్ట్ అటాక్. హార్ట్ అటాక్కి సంబంధించి చాలా వరకు చాలా అపోహలు ఉన్నాయి. కొంతవరకు అవి నిజమని కూడా ఈ మధ్య కాలంలో పరిశోధనలు తేలాయి. ఒకప్పుడు హార్ట్ అటాక్ అనేది వంశపారంపర్యంగా రాదు అనేది విన్నమాట. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో మీ ఫ్యామిలీ హిస్టరీ అంటే కుటుంబ నేపథ్యం ఉంటే కుటుంబ నేపథ్యం గనక ఉంటే తప్పకుండా హార్ట్ ప్రాబ్లం అనేది వస్తుంది. ఇంకా అంతేకాకుండా మీకింట్లో షుగర్ అంటే మధుమేహం, షుగర్ వ్యాధి గనక మీ ఒంట్లోకి చేరింది అంటే మీరు 100% డేంజర్ జోన్‌లో ఉన్నట్టే. అంటే నేనేదో భయానికో లేదా భయభ్రాంతులకు గురి చేయడానికో చెప్పట్లేదు. ఇది వాస్తవం. ఇది ప్రాక్టికల్‌గా ప్రూవ్ అయిన వాస్తవం. కాకపోతే ఇంకొక పెద్ద విషయం ఏమిటి అంటే నేను చాలా వీడియోస్‌లో ఇంతకు ముందే చెప్పున్నాను. బట్ మళ్ళీ చెప్తున్నాను. భారతదేశం అనేది షుగర్‌కి సంబంధించి అంటే మధుమేహానికి సంబంధించి నంబర్ 1 స్థానంలో ఉంది. అంటే సగటున ప్రతి ఇంట్లో ఒక మధుమేహానికి సంబంధించిన వాళ్ళు ఉన్నారు అనేది ఒక నానుడి. సరే ఈ విషయం అంతా పక్కన పెడితే షుగర్. ఈ షుగర్ అనేది మనకి చాలా అంటే చాలా ఇబ్బంది పెట్టే విషయం. ఎందుకంటే అప్పటిదాకా మనం బోలెడన్ని మనకిష్టమైన ఫుడ్ తింటూ ఉంటాం. మనకిష్టం ఉన్నట్టుగా ఉంటూ ఉంటాం. ఆల్ ఆఫ్ సడన్‌గా షుగర్ చేరగానే ఇది తినొద్దు, అది తినొద్దు, ఇలా ఉండాలి, అలా ఉండాలి. రకరకాల రిస్ట్రిక్షన్స్ మనల్ని వెంటాడుతూ ఉంటాయి. మరి ఏం చేయాలి? అయితే రెగ్యులర్‌గా మీరు షుగర్ టాబ్లెట్స్ వేసుకుంటూనే కొన్ని రోజులు అలోవెరా, మిరియాలు, తినలేని పక్షంలో కాస్త తేనె కలుపుకోండి, లేదా తేనె కలుపుకోకపోయినా పర్వాలేదు. అయితే అలోవెరా 1 స్పూను, మిరియాలు 1/2 స్పూన్ తీసుకొని బాగా మిక్స్ చేయాలి. అంటే మీకు ఫస్ట్ మిరియాలని పౌడర్ చేసుకోండి బెటర్. అలోవెరాతో కలిపి బాగా మిక్స్ చేసుకొని పరగడుపున పొద్దున్నే ఉదయం మీరు బ్రష్ చేయగానే ఒక మెడిసిన్ లాగా ఈ మిశ్రమాన్ని తీసుకునే ప్రయత్నం చేయండి. మీకు బాగా ఘాటుగా ఉంది, అస్సలు తినలేకపోతున్నాం, వామిటింగ్ సెన్సేషన్ ఉంది, మీరు ఏదో చెప్పేస్తున్నారు, మా వల్ల కావట్లేదు అనే వాళ్ళకి కొంచెం తేనె అంటే ఒక 1/2 స్పూన్ కన్నా కూడా తక్కువ తేనె కలుపుకొని తీసుకునే ప్రయత్నం చేయండి. బట్ షుగర్ పేషెంట్స్‌కే మేజర్‌గా ఇది కాబట్టి తేనెని అవాయిడ్ చేయడమే బెటర్. సో ఈ మిరియాల పౌడర్‌ని, అలోవెరాని కలిపి రోజు ఉదయం కనీసం 45 రోజుల పాటు 45 డేస్ 45 రోజుల పాటు మీరు ఇది తీసుకోవటం వలన మీకు ఎంత ఎఫెక్టివ్‌గా పనిచేస్తుందంటే మీరు రెగ్యులర్‌గా మెడిసిన్ వేసుకోండి. ఒక 1 మంత్ తర్వాత ఒక 2-3 డేస్ అంటే మీరు టెస్ట్ చేసుకునే ఒక 4-5 డేస్ అలా కొంచెం మెడిసిన్‌ని తగ్గించి షుగర్ ఒకసారి టెస్ట్ చేసుకొని చూడండి. తప్పకుండా నార్మల్ ఉంటుంది. నార్మల్ వచ్చాక కూడా మీరు 2 పూటలు షుగర్ టాబ్లెట్స్ వేసుకుంటూ ఉంటే ఒక పూటనే షుగర్ టాబ్లెట్స్ వేసుకొని ఒక పూట చక్కగా ఇది తీసుకోవటం వలన కూడా మీకు ఎఫెక్టివ్ రిజల్ట్స్ ఉంటాయి. తప్పకుండా ప్రయత్నించి చూడండి. ఇది 100% ఎఫెక్టివ్‌గా పనిచేస్తుంది. నా సొంతగా చెప్తుంది కాదు. ఆయుర్వేదిక్‌లో చాలామంది చెప్పిన విషయమే ఇది. సో ఎఫెక్టివ్‌గా పనిచేసేది 100% మన ఇంట్లో దొరికేది మనం వాడటం వలన చాలా మంచి రిజల్ట్స్ ఉంటాయని తెలుసుకున్నాం కదా! దాని వలన అంటే షుగర్ కంట్రోల్‌గా ఉండటం వలన మనం ఈ గుండె జబ్బుల బారి నుంచి మనం బయటపడొచ్చు. అంటే గుండె జబ్బులకి రకరకాల రీజన్స్ ఉంటాయి. బట్ షుగర్ అనేది మేజర్ రీజన్. అంటే ఫస్ట్ పాయింట్ అనమాట. షుగర్ ఉంది అంటే తప్పకుండా గుండె జబ్బు వచ్చే అవకాశం ఉంటుంది. సో దాన్ని అవాయిడ్ చేయాలి. దాన్ని మన దరికి రానీయకుండా చేసుకోవాలి అంటే మనం చేయాల్సిన పని ఏమిటి అంటే తప్పకుండా షుగర్ రాకుండా చూసుకోవాలి. అందులో ఇదొక చిట్కా.
మీరు తప్పకుండా పాటించి చూడండి. మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా ఉంటే తప్పకుండా వాళ్ళకి ఇచ్చి ఒకసారి చూడండి. ఒక 10-15 రోజులన్నా అట్లీస్ట్ ఈ ప్రయత్నం చేసి చూడండి. తప్పకుండా షుగర్ లెవెల్స్ కంట్రోల్‌లో ఉంటాయి. నచ్చింది కదా వీడియో? యూస్‌ఫుల్ అనిపిస్తోంది కదా? తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. అలాగే హిట్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు. నమస్తే. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.